మూవీలో నేను ఒక అతన్ని చూశాను. సినిమాలో మూవీలో ఉన్నాడు, భయపడిచ్చేసిండు. అసలు లోపల బాబోయ్ వర్త్ వర్మ వర్త్ మనం చూసిన దానికి చేసిన దానికి వర్త్ చేశారు. మొత్తం ఎంట్రీ మనోడే ఉన్నాడు. చెప్పు, నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. చాలా భయంకరంగా కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఉంటాయి. మాత్రం బాగా చూడొచ్చు. పెద్దల నుంచి సినిమా మాత్రం సూపర్. సినిమా మాత్రం మనకొలకూడదే అంటే అందరూ కలిసి వచ్చి చూడొచ్చు. జై సందీప్ ఎమోషన్ కానీ అన్ని లాస్ట్ లో మాత్రం చాలా ఎమోషన్ పెట్టేసి చెప్పాలి, రివ్యూ చెప్పాలి. లవ్ లో బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ చాలా సార్లు డిలే అయింది కదా, దానికి ఏమంటారు అంటే ముందు వస్తే ఇంత హిట్ అయ్యేదా అంటే అంతకుముందు యాక్చువల్లీ ఏంటంటే విజయానంద్ ఇప్పుడు ప్రతి డైరెక్టర్స్ అంటే వాళ్ళ మల్టీవర్స్ లాగా వాళ్ళ కాన్సెప్ట్ సిమిలారిటీ వాళ్ళ స్ట్రాంగ్ జోన్ ఏదైతే ఉంటుందో అది తీసుకొద్దాం అనుకుంటున్నారు కదా. ఆ రకంగా విజయానంద్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. లైక్ బ్యాడ్ ఫిల్మ్స్ అయితే ఏం లేదు, ఇది కూడా బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే చాలా ఎక్సలెంట్గా రేసీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్స్ స్పీడ్ ఆఫ్ అవుతూ ఉండడం వల్ల కొంచెం అక్కడక్కడ లాగినట్టు అనిపిస్తుంది. కానీ బట్ ఓవరాల్ మంచి సినిమానే ఇది కూడా. బట్ ఏంటంటే రొటీన్గా ఇప్పుడు హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కావాలి, సెంటిమెంట్స్ ఉండాలి, ఆ టైప్ జనర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఎక్కడికి పోతావు చిన్నవాడ ఎలా మీకు హ్యూమర్ హారర్ ఆ కైండ్ ఆఫ్ జనర్ మీకు కనుక నచ్చితే డెఫినెట్గా ఈ సినిమా కూడా మీకు ఎంగేజ్ చేస్తుంది కంటిన్యూస్. కానీ డెవిల్తో ప్రెసెంట్ అనేది రన్ అవ్వడం ఇంపాసిబుల్ కదా. ఆయన స్టార్టింగ్ లోనే డిసప్పాయింటెడ్ లేదు. ఆయన ఈగతో కంటిన్యూ అవ్వడం అంటే ఈగ ఒక ఎక్స్పెరిమెంటల్, అది ఎక్స్పెరిమెంట్. ఆయన సినిమా స్టార్టింగ్ లోనే ఆయన విజయానంద్ ఫ్యాంటసీ అని వేస్తారు. ఈవెన్ చాలా వరకు చెప్తే స్పాయిలర్స్ అవుతాయి, కానీ సినిమా మొత్తం కూడా ఫ్యాంటసీ వరల్డ్ అనే రన్ అవుతుంది సినిమా అంతా కూడా. లేదు నాకు చాలా డీసెంట్ అనిపించింది. అవుట్ ఆఫ్ 5 నేను 3 ఇస్తాను రేటింగ్. ఎందుకంటే సినిమా అనేది రొటీన్గా అయితే లేదు, అలా అని బోర్గా లేదు, ఎక్కడ కూడా డిఫరెంట్గా ఉంది. మీరు వచ్చినంత వరకు మీరు ఎంగేజ్ చేస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ వరకు మీరు చాలా బాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది సినిమా. అంటే చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్ అది తెలిసిపోయింది కాబట్టి సెకండ్ హాఫ్ మీరు ప్రెడిక్టబుల్ వేలో మీరు గెస్ చేస్తారు నెక్స్ట్ ఏమవుతుంది. అది కొంచెం మైనస్ అనిపిస్తుంది సినిమా. బట్ అంతకుముందు సినిమాలు సిమిలారిటీస్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ పోతే సినిమా ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది, కొంచెం రన్ అయిన తర్వాత మనం నెగిటివ్గా అనుకుంటాం ఒక క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ గురించి. బట్ అది ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది, హీరోయిన్ మీద సింపతి వస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఆ టచ్ని మళ్ళీ ఇక్కడ చేశారనమాట. బట్ సినిమా టెక్నికల్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కెమెరా ఎక్సలెంట్ ఉంది, వర్క్ ఎడిటింగ్ చాలా క్రిస్ప్ ఉంది. ఎక్కడ కూడా ఒక అన్నెసరీ సీన్ లేదు. అంటే ఇప్పుడు ఒక కామెడీ సీను, ఒక హీరోకి ఒక బిల్డప్ షాట్స్ అవి కూడా లేవు సినిమాలో. ప్రతిదీ కూడా వాళ్ళు 2.5 hours ఉన్నట్టుంది సినిమా. ప్రతి సీన్ కూడా వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకున్నారు. హీరోయిన్ వర్ష యాక్చువల్లీ తను యాక్టింగ్ వరకు బాగా చేస్తుందండి. బట్ ఒక నెగిటివ్ ఏమనిపించింది అంటే తనది ట్రైబ్ క్యారెక్టర్. సో ట్రైబల్ అనేసరికి చాలా ఫెయిర్ ఉంది తను. మేబీ అంటే మిగతా వాళ్ళంతా బాగున్నారు కానీ తన ఒక్కటి కొంచెం ఆడగాను. బట్ తన యాక్టింగ్ బాగా చేసింది, చాలా బాగా చేసింది, యాక్టింగ్కి జస్టిఫై చేసింది. కానీ బట్ అదొకటి మైనస్ అనిపించింది మేబీ. బట్ ఓవరాల్ నైస్ మూవీ. నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే బీజిఎం బాగా నచ్చింది, తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా నచ్చింది. ఇంటర్వెల్ తర్వాత ఇప్పుడు బ్రో అన్నట్టు క్యూరియాసిటీ వచ్చింది, కానీ సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్ ఉంది. మళ్ళీ క్లైమాక్స్ కన్వీనియన్స్గా ఉంది. డ్యాన్స్ లేదు, సాంగ్స్ కూడా ఓన్లీ సెకండ్ హాఫ్ మనకు ఫేమస్ అయిన సాంగ్ వస్తుంది. స్టోరీ ఏంటంటే మనకు చెప్తే స్పాయిలర్ అవుతుంది. హీరోయిన్ ప్రేమ కోసం ఒక హీరో ఎంతవరకు చేస్తాడు,
దానికోసం తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది. భైరవకొండకి ఎందుకు వెళ్ళాడు అనేది ఉంటుంది. అది అక్కడ చెప్పేస్తే స్టోరీ మొత్తం రివీల్ అయిపోతుంది కాబట్టి. బట్ హారర్ అంత ఇంపాక్ట్ అయితే లేదు, విరూపాక్ష అంత ఇంపాక్ట్ అయితే లేదు. అటువైపు నుంచి పెట్టవా? అటు నుండి పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఊరి పేరు భైరవకొండ థియేటర్కి 2 రోజుల కిందట, అంటే 2 రోజుల ముందర వచ్చిందన్నమాట. ఫిబ్రవరి 16 రిలీజ్ అయితే 14వ తేదీ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా వేశారనమాట సినిమా. సో ఓవరాల్గా సినిమా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెల్ వరకు చాలా బాగుంటుంది సినిమా. ఇంటర్వెల్ వరకు అన్ని క్వశ్చన్ మార్క్సే. మన విఏ ఆనంద్ గారి మార్క్ కానీ, సందీప్ కిషన్ ఎఫర్ట్ కానీ, అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ ఇంకో హీరోయిన్ కావ్య థాపర్ కానీ చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ లవర్స్ డేనా ప్రతి ఒక్కరు చూడొచ్చండి. సస్పెన్స్ క్లాసికల్ హిట్ అనమాట. ఓవరాల్ గా 5కి 2.5 రేటింగ్. కెమెరా ముందు ఉన్నారు ఈయన ఒక్కరే, మీరు ఇప్పుడే స్పాయిల్ చేయకండి, చెప్పండి. సెకండ్ హాఫ్ అయితే ఇంకొద్దిగా ఉంటే లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది అనిపించింది. కానీ లాస్ట్ లో కొద్దిగా క్లమ్జీ పెట్టేశారు డైరెక్టర్. అంటే ఫ్యాంటసీ మూవీని ఫ్యాంటసీగా తీశారు. హిట్ ఆఫ్ హిట్ జస్ట్ సస్పెన్స్ క్లాసికల్ అంటే కొత్త కాన్సెప్ట్ స్టోరీ.